కరూర్ తొక్కిస్లాట ఘటన తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించారు. తనపై అమితమైన ప్రేమతో ప్రజలు ర్యాలీకి తరలి వచ్చారని అన్నారు. కరూర్ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. మేం ఎలాంటి తప్పిదమేం చేయలేదు. మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజం త్వరలోనే బయటపడుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదంటూ వీడియో సందేశం విడుదల చేశారు. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும். அந்த எண்ணம் என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும். அந்த எண்ணம். కరూర్ తొక్కిస్లాటపై మొదటిసారి విజయ్ స్పందించారు. ఈ ఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఎంతో ప్రేమతో నా మీటింగ్కు ప్రజలు వచ్చారు. నా గుండె ముక్కలైంది. అసలు మాటలు కూడా రావడం లేదంటూ కూడా విజయ్ మాట్లాడడం జరిగింది. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తాను. త్వరలోనే నిజం బయటపడుతుంది. తప్పు చేయకపోయినా మా నేతలపై కేసులు పెట్టారు. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. నా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్ళకండంటూ విజయ్ మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఘటన కరూర్లోనే ఎందుకు జరిగింది? ఈ ఘటన ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కరూర్ ఘటనకు కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉన్నాయి. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే సభ జరిగింది. అయినా కూడా ఇలాంటి అమానవీయ సంఘటన జరిగింది. నేను ఇంకా ఈ సంఘటన గురించి అసలు మర్చిపోలేకపోతున్నాను. దీని గురించి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదంటూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విజయ్. మనం ఇందాక ఆ వీడియో బయటని కూడా చూసాం. కంప్లీట్ రాజకీయంగా కూడా ఇది తీవ్ర దుమారం రేపిందని చెప్పచ్చు. అయితే మొత్తానికి దీని మీద మొట్టమొదటిసారి విజయ్ అయితే స్పందిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ అంశం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది ఈ కరూర్ తొక్కిస్లాట ఘటన అయితే కరూర్ తొక్కిస్లాట ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతమైతే చేశారు. ఈ కేసుకు సంబంధించి టీవీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు మది అళగన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 21 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. అలాగే ఈ తొక్కిస్లాట ఘటనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన యూట్యూబ్ ఫెలిక్స్ గెరాల్డ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారం తొక్కిస్లాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. కరూర్ ఘటన గురించి రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. 2వ రోజు ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రస్తుతానికి దీంట్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి విజయ్ ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి నేను ఇంకా ఏది మర్చిపోలేకపోతున్నాను. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఆ ప్రాంతానికి పర్మిషన్స్ ఇచ్చినా కూడా అలాంటి సంఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఏ తప్పు చేయని మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని అరెస్ట్ చేశారు అని అంటూ కూడా ఆయన ఎంతో విచారం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిస్లాటపై ఆయన మొదటిసారిగా స్పందించి ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు జీవితంలో. ఎంతో ప్రేమతో నా మీటింగ్కు ప్రజలు వచ్చారు.
నా గుండెలు ముక్కలైపోయే సంఘటన జరిగింది. కనీసం నాకు మాటలు కూడా రావడం లేదు. త్వరలో బాధిత కుటుంబాలను వెళ్లి పరామర్శిస్తాను. త్వరలోనే నిజం బయటపడుతుంది. తప్పు చేయకపోయినా మా నేతలపై కేసులు పెట్టారు. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. నా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇలాంటి ఘటన కరూరులోనే ఎందుకు జరిగిందని ఎంతో విచారం వ్యక్తం చేశారు విజయ్. ఈ ఘటన ఎలా జరిగిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటూ వ్యాఖ్యానించారు. కరూర్ ఘటనకు కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. என்னோட மக்கள் என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னோட மக்கள் பார்க்க வராங்க. அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும். அந்த எண்ணம் என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னோட மக்கள் பார்க்க வராங்க. அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக